హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆద్యాన్ కిచెన్. నా పేరు సత్య. నేను ఇవాళ చేయబోయే రెసిపీని మొత్తం డీటెయిల్డ్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. ఇవాళ నేను చేయబోయే రెసిపీ మెథి పరాటా. ఇది చేయడం చాలా ఈజీ అండి, చాలా హెల్దీ డిష్. చిన్నపిల్లలకి లంచ్ బాక్సుల్లో కానీ, పెద్దవాళ్ళకి లంచ్ బాక్సుల్లో కానీ, నైట్ డిన్నర్గా కానీ చాలా బాగుంటుంది. దీనికోసం ఒక బౌల్లో 1 కప్పు మెంతి కూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ వేసుకుని అందులో ఇంకా కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసుకుని, కొద్దిగా నువ్వులు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాల్ట్, ఇంకా ఒక 2 స్పూన్ల పెరుగు వేయడం వల్ల మెంతాకులో ఉన్న చేదు కొంచెం పోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇంట్లో ఉన్న వాము కొద్దిగా మన చేత్తో బాగా నలిపి అది కూడా వేసి ఒకసారి కలపండి. ఇందులో ఒక 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. 1 కప్పు మెంతాకుకి 2 కప్పులు గోధుమ పిండి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండిలా మెత్తగా తడుపుకోవాలి. కనీసం దీన్ని 1 గంట సేపు అయినా నాననివ్వాలండి. అప్పుడు మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు అందులో ఒక లెమన్ సైజ్ బాల్ తీసుకుని సేమ్ చపాతీలాగే బాగా ఒత్తుకొని, మరీ పల్చగా ఒత్తకూడదండి, రేకులా అయిపోతుంది. కొద్దిగా మందంగానే ఉండాలి. అలా ఒత్తుకున్నాక ఒక ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసి హీట్ చేసి, ఇది 2 వైపులా కూడా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలండి. లేకపోతే మెంతి కూరలో కొంచెం చిరుచేదు వస్తుంది. సో అది తినడానికి బాగోదు కదా. హై ఫ్లేమ్లో పెట్టి కాల్చడం వల్ల అది టేస్ట్ అంతగా రాదు. సో లో ఫ్లేమ్లో పెడితే కాలి చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని పెరుగుతో కానీ, పికిల్తో కానీ తినడానికి చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.